పొద్దుగాల బోని బేరం లేపు. ఇండ్ల మధ్య నుంచి రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి, సూపర్. పెద్ద కొండ అనుకుంటా. హాయ్ హాయ్ హాయ్. గాయస్ నిన్నటికి ఇప్పటికి చూడండి వాటర్ వేసుకుందామని వెళ్తున్నాను. మొత్తం చూడండి మంచి ఉంది, ఎట్లా కురిసింది చూడండి. మొన్న ఇలా ఉండే మేము వచ్చిన కొత్తలో అసలు మంచిగా లేకుండే ఇక్కడ. ఇప్పుడైతే చూడండి డేంజర్ మంచిగా అయిపోయింది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాజా. మళ్ళీ కాజాలోనే ఉన్నాం. వాటర్ వేసుకుందామని వెళ్తున్నా. ఇక్కడ అసలు వాటర్ చాలా కష్టం, వాటర్ దొరకదు. దీని మీద కాలు పెడితే జారుతుంది, జాగ్రత్త వెళ్ళాలి. చెప్పులు వేసుకొని వచ్చిన నేను. మరి నా సంగతి ఏమవుతుందో ఏమో. చేతులు అయితే ఇప్పటికీ ఫ్యూజ్ అయిపోతున్నాయి. -17 ఉంది ఈరోజు. త్వరగా వాటర్ పట్టుకొని. అరే వాటర్ వస్తలేదు. భయ్యా ఓ వాటర్ నియారన్నా కనిపిస్తుంది కదా. ఈ కొన్ని నీళ్ళతోటే సరిపెట్టుకోవాలి. నీళ్ళు ఇక్కడ చాలా కష్టం దొరకడం. మొత్తం మంచి ఇలా కూర్చుంది చూడండి. ఆ మంచు వల్ల ఆ సోలార్ దాంట్లో అసలు వాటర్ రావట్లేదు. ఫుల్ కురిసింది. ఇప్పుడు -17 నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది చూడండి, సౌండ్ ఎట్లా వస్తుంది టర్ర టర్ర అని. ఫ్రెష్గా నైట్ కూడా కురిసిందంట మంచి ఇక్కడ. గాయస్ చూడండి ఇప్పుడు సూర్యుడు బయటకు వచ్చిండు, కొంచెం ధైర్యం వచ్చింది. ఇక్కడ నుంచి 230 కిలోమీటర్స్ అంటే కల్ప పోయేది ఉంది ఈరోజు. మరి ఎట్లా ఉంటుందో ఏమో. కొంచెం ఇట్లానే స్లిప్పీ ఉంటుందంట మంచు. జాగ్రత్త చూసుకోవాలి. నాకైతే భయం అవుతుంది. నిన్నైతే 2-3 సార్లు పడ్డా. ఈరోజు ఏమవుతుందో ఏమో చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందంట. అలా పోయి కూర్చుంటా. ఎందుకంటే అలా కొంచెం బుహారీ ఉంటుంది, కొంచెం గరం ఉంటుంది. ఈ మంచులో చెప్పులు వేసుకొని నడవాలంటే మొత్తం చెప్పులలో మంచు పోతుంది, సాక్స్లో మొత్తం తడుస్తున్నాయి. దీని మీద నడిచేదానికంటే ఇంకో ఇది ఉంది చూసారా, ఇదైతే ప్లాట్ఫామ్ ఉందో దాని మీద ఎక్కువ స్లిప్ అవుతుంది. జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది దీని మీద. నిన్నైతే దీని మీద కూడా పడ్డా. నైట్ డిన్నర్ కోసం వెళ్తున్నప్పుడు చాలా డేంజర్ ఉంది. ఇది జారుతుంది చాలా, అంటే చాలా. ఎంత చిన్న అడుగు వేస్తే అంత మంచిది. బుడి అడుగులు అంటారు కదా, అలా. చాలా అంటే చాలా భయం అవుతుంది నాకైతే. ఈసారి ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఉమ్లింగ్లో పోయి వచ్చినా కానీ పోయి కిందికి వచ్చిన తర్వాత అంత ఏం లేకుండా. ఇది మాత్రం డేంజర్. ఎక్కడ చూసినా మంచిగా ఉంది, చాలా డేంజర్ ఉంది. సూర్యుడు అయితే వెళ్ళిండు, ఎటుపోతే మంచిగా ఉంది. జాగ్రత్త చూసి నడపాలి బైకింగ్, అంతే, ఇంకేం లేదు. గైస్ చూడండి ఎప్పుడైతే బయలుదేరుతున్నాం కొంచెం ఎండ అయితే వెళ్ళింది. కాకపోతే ఇక్కడ నుంచి రోడ్ ఎక్కించే వరకు కొంచెం టాస్క్ ఉంది. కొంచెం రోడ్ ఎక్కించే వరకు ఏమవుతుందో ఏమో. మళ్ళీ జాడితే కథమే, బండి వదిలేయాల్సిందే. నిన్నైతే ఒక 4-5 సార్లు అయితే పడిపోయింది నా బైక్. చాలా ఘోరంగా నడిచింది, చాలా అంటే చాలా ఘోరంగా. ఇంకా ఇప్పుడు ఒక 30 కిలోమీటర్స్ వరకు ఇట్లనే ఉంటుందంట, అంటే మంచిగా ఉంటుందంట రోడ్డు మీద. మరి ఎట్లా అవుతుందో ఏమో ఈరోజు చూడాలి. చూడండి గాయస్ మొత్తం మంచిగా ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ వరకు వైట్. మో బేబీ జారక్ ఆగు, కొంచెంసేపు ఆగు. పోనీ సరే రోడ్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఏం పెట్టకు పెంట. నాకైతే చాలా అంటే చాలా భయం అవుతుంది. నిన్న పడ్డప్పటి నుంచి ఒక 4-5 సార్లు పడుంటా నాకు తెలిసి. మీరు లాస్ట్ నా వీడియో చూసుంటే మీకే అర్థమవుతుంది ఎన్నిసార్లు పడ్డా, ఏమైంది అసలు, ఏంది కథ, ఎట్లా పోయినాం, ఏంది అనేది. వేరే వాళ్ళు రావాలనుకుంటే ఎట్లా వస్తారు ఏంది అనేది. గ్రూప్ ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఒకవేళ గ్రూప్ లేకుంటే ఏమవుదో పరిస్థితి, సింగిల్గా సోలో వెళ్తే. గైస్ ఏదైతే కావద్దు అనుకున్నామో ఇదే అయింది. అట్లా ఒక్కరి చేతుడు వెళ్ళదు. హెల్మెట్ ఇట్లా పెట్టాం, వెళ్ళే వద్దు లేపు. పొద్దుగాల బోని బేరం లేపు. తీసుకోపోనా ఆడదాకా. అమ్మా ఏదైతే కావద్దు అనుకుంటామో అదైతే ఫస్ట్ ఇదేంటి రైట్ లాగుతుంది బండి. ఇక్కడ వరకు బాగానే వచ్చిండు, ఇప్పుడు పడ్డది. కొంచెం ఆయాసం చూడండి, బండి లేపలోపు ఎంత వస్తుంది. ఈ రోడ్ చూడండి ఎంత డేంజర్ ఉంది. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా అదే ఉంది. ఇప్పటికీ ఒక 10-20 కిలోమీటర్లు వచ్చినాం. 10-20 కాదు కానీ 10 వచ్చినాం అనుకుంటా. అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం రోడ్ ఇట్లానే ఉంది. కచ్చా రోడ్.
చలి అయితే ఏం పెట్టట్లేదు, కాకపోతే ఈ రోడ్ వల్లనే. ఎందుకని అది మడగడితే ఒక స్క్రూ పోయింది, అది టక కొట్టుకుంటుంది, ఇంకో స్క్రూ పోతే మడగడి పడిపోతుంది. గైస్ చూడండి వెహికల్ వెళ్తున్నాయి, మన ఆర్మీవి, ఇండియన్ ఆర్మీవి. హై సార్ యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టుంది నాకు తెలిసి. ఇందాక ఆడ మేమైతే చెక్ పోస్ట్ దగ్గర ఆపినాం కదా, అక్కడనే ఉంది ఒక క్యాంపు, బేస్ క్యాంపు. ఇంకా అక్కడ కొన్ని నడుస్తున్నాయి కానీ వీడియోలు తీయొద్దు అని అక్కడ తీయలేదు. ఎందుకంటే మన సేఫ్టీ మనం ఉండాలి కదా, మళ్ళీ వీడియోలు తీస్తే ఎవరెవరో చూస్తారని కొంచెం సీక్రెట్ కూడా ఉంటుంది కదా, అందుకోసం నేను అక్కడ ఏం వీడియో తీయలేదు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత చేస్తున్నాను. గాలి పిలి రైన్ కవర్ తీసిన అనిపిస్తుంది, ఎందుకంటే చలి అయితే చంపి పడేస్తుంది. ఇక్కడ చూడండి రోడ్ మొత్తం ఖరాబ్ అయింది. మేము పోయేటప్పుడు ఇంత లేకుండే, మొన్న అయింది అనుకుంటా, లేదంటే నిన్న అయింది అనుకుంటా. ఇంత అయితే లేదు, దారుణంగా, చాలా దారుణంగా అయిపోయింది. ఇక్కడ మంచు కూడా ఉంది, అంటే నిన్న అక్కడ కూర్చుంది కదా, ఈ చుట్టుపక్కల మొత్తం కూర్చుంది అనుకుంటా నాకు దాకా. గైస్ ఫైనల్లీ అయితే నాకోకైతే చేరుకున్నాం అన్నమాట. ఇక్కడ ఫుడ్ కోసం అని ఆగినాం. టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. ఇక్కడైతే చచ్చిపోతున్నాం తిండికైతే. ఫుడ్ మోమోస్ అంట, చౌమిన్ అంట, ఇంకా ఇలాంటివి వగేర ఇవే ఉన్నాయి. మనాలి పోయిందాక చచ్చిపోవాల్సిందే తిని. గాయస్ రోడ్ స్టక్ అయిపోయింది. ఇక్కడ జేసీబీతో వర్క్ నడుస్తుంది, మరి ల్యాండ్ స్లైడింగ్ అయింది అనుకుంటా. ఇప్పుడైతే రిపేర్ లో ఉంది మన రోడ్, ఎప్పటికీ అవుతుందో తెలియదు. కాబట్టి ఇక్కడనే కొంచెం వెయిట్ చేయాలనుకుంటా. చాలా వెహికల్స్ ఉన్నాయి, వాటితో పాటు మనం కూడా వెయిట్ చేయాలి, అంతే, తప్పదు. చూసారు కదా మన ముందర జేసీబీ వర్క్ నడుస్తున్నది. ల్యాండ్ స్లైడింగ్ అయింది అనుకుంటా. వామ్మ మొత్తం రోడ్ కింద పడిపోయింది. ఆ సైడ్ నుంచి కనిపిస్తుంది కదా, ఆ రోడ్ మొత్తం పడిపోయింది. అక్కడి వరకు వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. అసలు ఏమైంది ఏంది తెలుసుకుందాం. సమస్య బాయ్, రోడ్ క్లోజ్ అయింది బాయ్, మన బాయ్ క్లీన్ చేస్తుంది బాయ్. ఓయమ్మ మొత్తం చూడండి గాయ్స్, ఫుల్ డ్యామేజ్. రోడ్ ఈస్ బ్లాక్. రోడ్ చూసిందిరా, వామ్మ అక్కడ వరకు పడిపోయింది. ఓ షట్, పూరా అక్కడ వరకు పడిపోయింది. సగం రోడ్ క్లోజ్. వామ్మ ఒక వెహికల్ కూడా పోయేటట్టు లేదుగా, ఇక్కడ మొత్తం రోడ్ పడిపోయింది. ఎప్పుడు పడ్డదో. వామ్మో చూడండి గాయస్, ఈ కొండల మధ్య నుంచి అయితే గాలి అయితే వస్తుంది కదా, విపరీతంగా వస్తుంది. నెట్టేస్తుంది, అసలు పోనిస్తలేదు బైక్ని, అంత డేంజర్ గాలి వస్తుంది. ఈ క్లిప్ పెట్టుకోలేదు, హుక్ టక్ 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 గాలికి అస్సలు ఆగుతలేదు. అది అసలు స్పీడే పోవట్లేదు బైక్, ఎంత గుంజినా కూడా. చాలా అంటే చాలా డేంజర్ గాలి వస్తుంది. లొకేషన్ చూడండి, నిజంగా కల్ప ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది అని చెప్తే నేను విన్నాను. ఇప్పుడు చూడండి లొకేషన్, మన లెఫ్ట్ సైడ్ చూడండి మౌంటైన్స్ ఎట్లా ఉన్నాయి. బాయ్ అసలు రియల్ మౌంటైన్స్ అంటే ఇవి. ఇట్లా షేప్ లో ఉంటే ఒక షేప్, అది డ్రాయింగ్ వేసినట్టే ఒక షేప్ ఉంది చూసారా, అది మౌంటైన్స్ అంటే ఇట్లా ఉండాలి. సూపర్ ఉంది. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ వేసుకుందాం, తొందరగా వచ్చినాం కదా, ఎలా ఉంటుందో చూడండి. ఎక్కుతూనే ఉన్నాం పైకి, అలా ఎక్కుతూనే ఉన్నాం. కానీ ఇక్కడ ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ ఇండ్లు కూడా చూడండి ఒక డిజైన్గా మంచిగా ఉన్నాయి. సేమ్ మన ఎక్కడ అంటే డార్జిలింగ్లో ఎట్లా ఉన్నాయి అలా ఉన్నాయి ఇక్కడ. రోడ్లు కూడా చూడండి, ఇదేదో పెద్ద కొండ అనుకుంటా. హాయ్ పెద్ద కొండ అనుకుంటా ఇది. ఎక్కుతూనే ఉన్నాం పైకి. మరి రూమ్ ఎట్లా ఉంటుందో, అక్కడ నుంచి వ్యూ ఎట్లా ఉంటుందో. మా ఇక్కడ నుంచి ఇంకా 2.4 kilometers ఉంది. వ్యూ చూడండి, చెట్లు ఇవి, వావ్, స్వర్గంలోకి వచ్చినట్టుంది నాకైతే. మౌంటైన్స్ చూడండి ఎట్లా ఉన్నాయి. అన్నీ ఇక్కడ మొత్తం నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది లొకేషన్. ఇది కల్ప. ఇది ఇప్పుడు నేను ఉన్నది ప్రజెంట్ కల్పనే. రూమ్ కి ఇంకా 2.2 kilometers ఉంది. కానీ చూడండి ఆ ఇండ్లు చూడండి, రోడ్ చూడండి ఎంత నీట్గా ఉంది. సూపర్ ఉంది, ఇక్కడ నీట్గా ఉంది, ఫుల్ నీట్, మస్తు ఉంది ప్లేస్ మాత్రం. ఇక్కడ ఇండ్లు అయినా సరే, రోడ్లు అయినా సరే, పక్కన ఫ్లవర్ చెట్లు చూడండి. ఇది ఏం చెట్టు మరి, పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి కూడా. మనం వచ్చేటప్పుడు లాస్ట్ టైం నిన్న చూసిన అనుకుంటా, సేమ్ అలానే ఉంది. మన రూమ్ ఎక్కడ ఉందో తెలియదు, మంచి ప్లేస్ లో రూమ్ ఉండుంటే డ్రోన్ షాట్ ఇంకా సూపర్ వస్తుంది. అమ్మా ఇక్కడ చూడండి ఎట్లా ఉంది. ఇండ్ల మధ్య నుంచి రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి, సూపర్. ఎటు మ్యాప్ ఎటో చూపిస్తుంది. స్ట్రైటా కిందికా, స్ట్రైట్ చూపిస్తుంది. కొత్తగా వస్తే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు. వా సూపర్ లొకేషన్ గాయ్స్, ఏదో ఫారెన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. వావ్ రోడ్ చూడండి, ఈ చెట్లు ఏం చెట్లు అంటారు, ఇది యాపిల్ చెట్లేనా, నేనైతే అదే అనుకుంటున్నా. వామ్మా రోడ్ చూడండి ఎట్లా పైకి ఎక్కాల్సి వస్తుంది, ఎంత గడ్డ ఉంది. ఓ అమ్మా, ఫస్ట్ గేర్ లో కూడా ఇంత టైట్ గా ఎక్కుతుంది. వెల్కమ్. అసలు రూమ్ రైట్ సైడ్ లో ఎక్కడనో అక్కడ ఉంది. ఇది మొత్తం చూడండి రోడ్ ఎలా ఉంది మ్యాప్ లో. అక్కడికి పోయి మళ్ళీ తిరిగి మళ్ళీ వెనకకే రావాలి. రోడ్ అట్లా వేసారు అంటే స్టిఫ్ గా ఇట్లా పైకి కొండపైకి వేస్తే ఎక్కదు కదా బండి. అలా వెళ్తూ మళ్ళీ రైట్ తీసుకోవాలి. అమ్మా ఫస్ట్ గేరే అడుగుతుంది ప్రతిసారి, సెకండ్ గేర్ లా ఎక్కట్లేదు బైక్. వావ్ చూడండి ఫ్లవర్ ఎట్లా ఉన్నాయి, దానికి పింక్ కలర్ ఏదో చెట్టు. అది ఈరోజు ఎట్లయినా దాని పేరే అంటే కనుక్కుంటా. రోడ్ సూపర్ ఉంది కదా. వావ్ నైస్ రోడ్. హోటల్ ఎట్లా ఉందో మరి, నైస్ ఉందా లేదా. మౌంటైన్స్ అయితే కిరాక్ అనిపిస్తున్నాయి.
మంచిగా ఉంది లొకేషన్. ఇక్కడి నుంచి ఒక డ్రోన్ షాట్ తీసుకుంటే ఇంకా సూపర్. ఇప్పుడు వెహికల్ రాగానే డ్రోన్ లేపాల్సిందే. ఫైనల్ అయితే గైస్ చూడండి రీచ్ అయిపోయినాం. ఇదే మన హోటల్. ఇంకా లోపలికి వెళ్ళి డ్రోన్ షాట్ కోసం వెయిట్ చేద్దాం.